బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందని రాజకీయ విశ్లేషకులు గుసగుస పెడతా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత వెంటనే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే శాసన మండలి చైర్మన్ ఉన్నారో ఆయన ఆమోదించకపోవడం, ఆ తర్వాత తను జనంబాట పేరిట తన కార్యక్రమాలు తను చేస్తూ ఉన్నది. అయితే తాజాగా నిర్వహించిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలతో పాటు శాసన మండలి సమావేశాల్లో ఇక కవిత తన రాజీనామాను అయితే మరొకసారి ప్రస్తావించింది. ఇక వెంటనే గుత్తా సుఖేందర్ అంటే మండలి చైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వెంటనే కవిత గారి రాజీనామాను ఆమోదించారు. అయితే కవిత రాజీనామాను ఆమోదించడం వెనక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే కవిత రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి ఏంటి, అసలు లింక్ ఏంటి అనే అనుమానాలు అయితే చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. దానిపైన విశ్లేషకులు, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కవిత తన రాజీనామాను మండలిలో ప్రస్తావించింది. వెంటనే ఆయన ఆదేశాలను స్వీకరించి వెంటనే గుత్తా సుఖేందర్ గారు అయితే ఆమె రాజీనామాను ఆమోదించేశారు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఇంత సడన్గా ఎందుకు ఆయన ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది తన రాజీనామాను ఆమోదించడం కోసము అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల మంత్రి అజారుద్దీన్ కోసమే ఈ పరిణామం అనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మంత్రి అజారుద్దీన్ అంటే మనకు అక్టోబర్ నవంబర్లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్కు అనూహ్యంగా మంత్రి పదవి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే ఆయనకు ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు అయితే అప్పగించారు. ఎమ్మెల్సీగా తనను సెలెక్ట్ చేశారు, కానీ ఎమ్మెల్సీగా తనను నియమించారు, కానీ తాను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ మంత్రిగా ఆయనను నియమించిన తర్వాత, మంత్రివర్గ స్థానంలో ఆయనకు అవకాశం కల్పించిన తర్వాత లోక్భవన్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన అప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి అనేది అధికారికంగా రాకపోవడంతో ఆయన మంత్రి పదవి ప్రమాద స్థితిలో పడిపోయింది. అంటే అసలు ఆయనకు మంత్రి పదవి ఉండదా? ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి మంత్రి పదవి ఇక పోతుంది అన్న చర్చలు కూడా తెరపైన విస్తృతంగా నడిచాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన మంత్రి పదవి పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తనకి ఎమ్మెల్సీ పదవి రావాలి, తాను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగైతేనే 6 నెలల లోపు మంత్రి పదవి దక్కిన 6 నెలల లోపు తాను ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేస్తే అతని మంత్రి పదవికి డోకా ఉండదు, లేదంటే అతని మంత్రి పదవి పోయే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆయనకున్న ఒకే ఒక అవకాశం ఎమ్మెల్సీ కవిత. ఎందుకంటే ఈ నెల నవంబర్ వరకు ఎమ్మెల్సీలు ఏ ఒక్కటి ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. మరి ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు తన పదవికి రాజీనామా చేస్తే తన రాజీనామాను చేసిన ఆ పదవిలో తనకు అంటే మన అజారుద్దీన్కు తన పదవిని కట్టబెట్టి తనను ప్రమాణ స్వీకారం చేయించి ఆ పదవిని కాపాడుకునే ఉద్దేశంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు స్కెచ్ గీశారనేది ఇప్పుడు విశ్లేషకుల అంచనా. అయితే నిజంగానే రేవంత్ రెడ్డి గారి కోసం, అజారుద్దీన్ కోసం కవిత రాజీనామా చేశారా, లేదంటే తాను పార్టీ పెట్టడానికి సిద్ధపడి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తన పదవి కూడా రాజీనామా చేసి సొంతంగా జాగృతి వేదికగా తన రాజకీయ ప్రస్తావనను మొదలు పెడతానని శాసన మండలిలో దాదాపు 20-30 నిమిషాలు ప్రసంగించిన తర్వాత అక్కడ రాజీనామా పత్రాన్ని గుత్తా సుఖేందర్ చైర్మన్ గారికి ఇచ్చి గన్ పార్క్ వద్దకు వచ్చి గన్ పార్క్ వద్ద తన రాజకీయ ఎజెండాను చెప్పింది. ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా తిరిగి వస్తాను అంటూ శపథం పూని గన్ పార్క్ వద్దకు వెళ్ళి నేను రాజకీయ పార్టీని పెడతాను, ఇక తెలంగాణలో సామాజిక తెలంగాణను తీసుకొస్తాను, బీసీలకు పెద్దపీట వేస్తాను, బీసీలదే రాజ్యాధికారంగా నా ఎజెండా పనిచేస్తుంది అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఉన్నది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఒకటి, అజారుద్దీన్ కోసమే కవిత తన ఎమ్మెల్సీని త్యాగం చేసింది అనేది ఒక వాదన అయితే, రెండో వాదన ఏంటి అంటే గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ పీసీసీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేతబట్టి పీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసింది. మరి ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీ కూడా
మూన్నాళ్ళ ముచ్చటగానే ఉండబోతుందా అనే అనుమానాలు అయితే చాలామందికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుంది కవిత, కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుంది కవిత అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని అసలు ఆ ప్రచారం ఎవరు మొదలు పెట్టారో తెలియదు, కానీ అది నిజం కాదు బాబు మొర్రో అని అటు కవిత గారు అటు రేవంత్ రెడ్డి గారు సైతం అంటే దానికి సంబంధించిన సంజాయిషి కావచ్చు, క్లారిటీ కావచ్చు, స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యమైంది. మరి ఇలాంటి నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళితే కనుక తన రాజకీయ భవిష్యత్తుతో పాటు అటు రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే డైవర్షన్ పాలిటిక్స్లకే తెరలేపినట్లు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏంటి కవిత గారి డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అంటే తాను నిజంగానే ఆల్రెడీ జాగృతి వేదిక ఉన్నది, దాన్నే రాజకీయ పార్టీగా మలిచి కొన్నాళ్ళు నడిపించి తీరా ఎన్నికల మూమెంట్లో కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసే ఆలోచనలో ఉన్నదని కొంతమంది అంటుంటే, లేదు జాగృతి వేదికగానే తన పార్టీని బలోపేతం చేసుకొని క్షేత్రస్థాయిలో తనకు ఎక్కడైతే ఆ సింగరేణి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆ తదితర ప్రాంతాల్లో తనకు ఎక్కువగా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తాను పోటీ చేసి అక్కడ అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడ తను సొంతంగా పోటీ చేసి ఒకవేళ తదంతరం అంటే ఫలితాల తర్వాత వచ్చే దాన్ని బట్టి తాను ఒక స్టాండర్డ్ తీసుకునే అవకాశం ఉంటుందనేది మరొక వాదన. చూడాలి మరి ఏది ఏమైనప్పటికీ. ఇప్పుడు కవిత గారి వ్యవహారం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త ఆసక్తిగానే మారింది. మరి అజారుద్దీన్ కోసమే నిజంగా రాజీనామా చేశారా, లేదంటే తాను వ్యక్తిగతంగా ఆలోచించి వ్యక్తిగత ప్రయోజనం కోసమే తాను రాజీనామా చేశారా అనేది అయితే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కవిత రాజీనామాతో అజారుద్దీన్ అయితే హ్యాపీ అయ్యారు. ఎందుకంటే తనకు మంత్రి పదవి దొరికింది, స్థానిక సంస్థల మంత్రి పదవి కాబట్టి, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీఏ కాబట్టి తను ఈజీగా ప్రమాణ స్వీకారం చేసేస్తారు, మంత్రి పదవి కూడా దక్కుతుంది. ఇక్కడితో రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన కోరిక కూడా నెరవేరుతుంది. ఏది ఏమైనప్పటికీ కవిత గారి రాజీనామా తనకి ఏ విధంగా ఉపయోగపడిందో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అజారుద్దీన్కు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది అనేది విశ్లేషకుల అంచనా.